పోలవరం ప్రాజెక్టుకు తీరని నష్టం చేకూరడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం కదా అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. గతంలోనూ ఆయన చేతగానితనం పొరపాట్ల కారణంగా ఈ ప్రాజెక్టుకు ఎంతో నష్టం జరిగిందని, ఇప్పుడు మళ్లీ ఆయన నిర్లక్ష్యంతో ప్రాజెక్టుకు పెనుముప్పు ఏర్పడుతుందన్నది నిజం కాదా అని నిలదీశారు. 2025-26 కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బుగ్గన కర్నూలులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ అనేక ప్రశ్నలు సంధించారు. ఆయన ఏమన్నారంటే, పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల ఎత్తుతోనే పూర్తి చేసేందుకు 5,936 కోట్లు ఇస్తామని కేంద్ర బడ్జెట్లో చెప్పారు. వాస్తవానికి పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుతో నిర్మించాల్సింది. ఆ విధంగా నిర్మిస్తామనే పోలవరం ద్వారా 200 టీఎంసీల నీరు లభిస్తుంది. దీనివల్ల కృష్ణా, గోదావరి జిల్లాలోని లక్షలాది ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టుకు నీరు లభిస్తుందని చెప్పారు. 15,48,282 కోట్లు. అదే పోయిన సంవత్సరము రివైజ్డ్ ఎస్టిమేట్ సవరించిన అంచనాలు చూసినట్లయితే ఖర్చు వచ్చేసి 47,16,487 కోట్లు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ రాబడి పోయిన సంవత్సరం 30,87,000 కోట్లు అయితే ఇంచుమించు 4 లక్షల కోట్లు పెరిగినట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో. అప్పు మాత్రము దాదాపు 16,28,527 కోట్లు ఉంటే అంతే మెయింటైన్ చేస్తున్నారనమాట. అంటే ఇది ఒక ఏ మాటకు ఆ మాటకు చెప్పాలంటే, ఎందుకంటే మా పార్టీ కానీ మరి పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడైనా కానీ ఉన్నది ఉన్నట్లు చెప్పండి అంటారు. ఎన్నో విషయాల్లో పార్టీలకు అతీతంగా ఏదైతే వాస్తవాలు ఉన్నాయో వాస్తవాలు అదేవిధంగా మాట్లాడండి అంటే, వాస్తవాలు చూసినట్లయితే మాత్రము ఈసారి కేంద్ర బడ్జెట్లో అప్పు అనేది పోయిన సంవత్సరంతో పోల్చినట్లయితే పెద్ద పెరగలేదన్నమాట, ఇంచుమించు అంతే ఉంది. అదొక మంచి పరిణామం. అయితే పూర్తి ఖర్చు వచ్చేసి పోయిన సంవత్సరం 47,16,000 కోట్లు అయితే ఈసారి 50 లక్షలు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు రాబడి కానీ ఖర్చు కానీ. మరి స్థిరాస్తి కోసము పోయిన సంవత్సరము 10,18,000 కోట్లు అయితే ఈసారి 11,21,000 కోట్లు, అంటే ఇంచుమించు 1,00,000 కోట్లు స్థిరాస్తి కోసము ఎక్కువ ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా మంచి పరిణామం. అదేవిధంగా ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏదైతే రాష్ట్రాలకు సహాయం అందిస్తుందో దాంతోపాటు కలుపుకుంటే పోయిన సంవత్సరం 13,18,000 కోట్లు అయితే ఈసారి 15,48,000 కోట్లు, అంటే ఇంచుమించు 3 లక్షల కోట్లు పెరిగినట్లు. అది కూడా ఒక మంచి పరిణామం. అన్నిటికంటే కూడా మంచి పరిణామం ఏమంటే ద్రవ్య లోటు, ఫిజికల్ డెఫిసిట్ ఏవైతే ఉందో పోయిన సంవత్సరము 15,69,527 కోట్లు, అంటే ఇంచుమించు మనం సుమారు 15,69,000 కోట్లు వేసుకుంటే ఈసారి 15,68,000 కోట్లు. కాబట్టి ద్రవ్య లోటు స్థూల ఉత్పత్తికి ఒక నిష్పత్తిగా తీసుకున్నట్లయితే పోయిన సంవత్సరము 4.8 ఏదైతే ఉందో ఈసారి 4.4 మరి బడ్జెట్లో